నమస్తే అండి. నేను మీ డాక్టర్ కే సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్. సో ఇవాళ కిడ్నీకి సంబంధించి కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే కిడ్నీలో రాళ్ళు, కిడ్నీ స్టోన్స్ మాట. సో ఈ కిడ్నీలో రాళ్ళు అన్నవి జనరలీ కామన్గా చాలా మందిలో ఫామ్ అవుతూ ఉంటాయండి. ఇవి కిడ్నీ నుంచి కిడ్నీలో వచ్చే పైప్ యూరేటర్లోకి జారచ్చు, అక్కడి నుంచి మూత్రసంచి బ్లాడర్లో కూడా జారచ్చు. సో ఈ కిడ్నీ రాళ్ళు అన్నవి ఎందుకు ఫామ్ అవుతాయంటే నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల, ఎక్కువసేపు నీళ్లు లేకుండా ఉండడం, యూరిన్ ఎక్కువసేపు ఆపుకుంటున్న వాళ్ళు, ఊరికూరికనే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు, కాల్షియం టాబ్లెట్లు కానీ కాల్షియం సప్లిమెంట్స్ కానీ మోతాదు కంటే ఎక్కువ వాడే వాళ్ళకి కానీ, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కానీ ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి జనరలీ రావచ్చు. ఈ కిడ్నీ స్టోన్స్లో కూడా పలు రకాల టైప్స్ ఉంటాయండి. కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అని, ఫాస్ఫేట్ స్టోన్స్ అని, సిస్టీన్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. ఈచ్ టైప్ ఆఫ్ స్టోన్స్కి డిఫరెంట్ కారణాలు ఉంటాయి. కానీ కామన్గా వచ్చే స్టోన్స్ ఏంటి అంటే ఈ కాల్షియం స్టోన్స్ మాట. సో ఈ కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటే ప్రతి వాళ్ళకి నడుంలో పోటు లాంటి నొప్పి రావాలని రూల్ ఏం లేదు. కొంతమందికి జస్ట్ నడుంలో డిస్కంఫర్ట్ లాగా కానీ ఏదో మైల్డ్ నడుం నొప్పి లాగా కూడా అనిపించచ్చు. కొంతమందికి చాలా విపరీతమైన నొప్పి కూడా వస్తుంది. ఇంకొంతమందికి యూరిన్ వెళ్ళేటప్పుడు మంట రావడము, యూరిన్ పాస్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పి రావడము, కొంతమందికి యూరిన్లో రక్తం పాడము, ఊరుకునే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ రావడము, వాంతులాగా అనిపించడం లాంటి సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. ఎప్పుడైనా ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే మనం ఫస్ట్ 2 బేసిక్ టెస్ట్ చేయిస్తే సరిపోద్ది. ఒకటి యూరిన్ టెస్ట్, ఇంకోటి అల్ట్రాసౌండ్. దీనివల్ల మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఒకటి తెలుస్తుంది. ఇన్ కేస్ కిడ్నీలో రాళ్ళు ఉంటే రాళ్ళు ఉన్నాయా లేదా, దానివల్ల వాపు ఏమైనా వచ్చిందా లేదా తెలుస్తుంది. మనకి ఇంకా కరెక్ట్గా కిడ్నీలో రాళ్ళ గురించి తెలియాలి అంటే సిటీ స్కాన్ అన్నది ఒకటి చేయిస్తాం. దీంట్లో కిడ్నీలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎంత సైజులో ఉన్నాయి, దీనివల్ల కిడ్నీలో వాపు ఏమైనా వచ్చిందా, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇవన్నీ మనకి క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. దాన్ని బట్టి నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది ఈజీగా తెలుస్తుంది. సో జనరలీ కిడ్నీలో రాళ్ళు ఉంటే చిన్న రాళ్ళు అంటే 9 mm కానీ 1 సెంటీమీటర్ కంటే తక్కువ రాళ్ళు ఉండి దానివల్ల కిడ్నీలో వాపు ఏమీ లేదు అంటే మాత్రం మనం దీనికి సర్జరీ ఏం చేయమాట, జస్ట్ మందులు వాడుతూ నీళ్లు తాగుతూ ఉంటే సరిపోద్ది. సపోజ్ కొన్నిసార్లు రాళ్ళు వచ్చి యూరేటర్ పైప్లో అడ్డుకుపోయినా, కిడ్నీలో వాపు వచ్చినా, కిడ్నీలో విపరీతమైన ఇన్ఫెక్షన్ వచ్చినా, లేకపోతే ఈ కిడ్నీ రాళ్ల వల్ల ఊరికూరికేనే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే అప్పుడు ఆపరేషన్ గురించి చెప్తామన్నమాట. సో ఆపరేషన్లో ఏమేం రకాలు ఉంటాయంటే, ఒకప్పుడు పాతగా అంటే ఒక 20 ఏళ్ల క్రితము ఎప్పుడైనా కిడ్నీలో రాళ్ళు వచ్చేవి అంటే నడుం నుంచి కన్నం పెట్టి ఆపరేషన్ చేసేవారు. కిడ్నీ రాళ్ళని పగలగొట్టి తీసేవారు. దాన్ని PCNL అనేవారు. కానీ ఇప్పుడు రాళ్ల కోసం ఇంకా లేజర్ ప్రక్రియ అన్నది వచ్చేసింది. అంటే ఏంటంటే దీంట్లో RIRS సర్జరీ అంటారు. అంటే మన మూత్రనాళం నుంచే, మన నార్మల్ యూరేటర్ నుంచే కెమెరాని కిడ్నీ వరకు పంపించి కిడ్నీ కోణాల్లో ఎక్కడైనా రాళ్ళు ఉంటే వాటిని లేజర్ ద్వారా పౌడర్ చేసి దాన్ని సక్షన్ ద్వారా తీసేయచ్చు. సో దీంతో అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒకటి కుట్టు కోత లాంటివి ఏమీ లేవు, నొప్పి లేదు, బ్లీడింగ్ అంటే రక్తం పోవడం లాంటిది అలాంటివి అసలు ఏమీ ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. ఇంకోటి పేషెంట్ రికవరీ అంటే తొందరగా లేచి తన పనులు తను ఈజీగా సులువుగా చేసుకోగలరు. జనరలీ RIRS లాంటి ప్రొసీజర్ చేస్తే ఆ రోజు కానీ లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా డిశ్చార్జ్ చేస్తాము. వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కానీ వాళ్ళ వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఎప్పుడైనా కిడ్నీలో రాళ్ళు ఉంటే మాత్రం ఫస్ట్ భయపడకండి, వచ్చి తప్పకుండా యూరాలజిస్ట్ని కలిసి దాని ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకోండి. థ్యాంక్ యూ.